ఒక్కసారి చూడండి, ఇంటూ 11తో ఏ విధంగా మల్టిప్లై చేస్తాం, ఓకేనా. 11తో ఏ విధంగా మల్టిప్లై చేస్తాం, ఒక వే ఏంటి అని అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవడం, లేదా 11ని 10+1 కింద రాసి, సో 10 అంటే లాస్ట్లో ఒక 0 యాడ్ చేసి, సో ఆ తర్వాత నెక్స్ట్ మిగతా నెంబర్ని సో యాడ్ చేసి మనం ఆన్సర్ చేస్తాం, అదొక వే. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఎలా చేస్తామనంటే రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ నెంబర్ అలా రాసేయండి, ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్కి యాడ్ చేసేయండి, 2 + 7 9, తర్వాత సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్కి 6 + 7 13, సో ఎక్స్ట్రా 10 కన్నా ఎక్కువ వస్తే క్యారీ వస్తే నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోండి, 13 కాబట్టి 1 క్యారీ, 6 + 2 8, 8 + 1 9, తర్వాత 2 + 4 6, 4 + 1 5, 1 + 7 8, లాస్ట్లో ఎంత ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఫైనల్గా మన ఆన్సర్ ఇది అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. అర్థమైనట్లయితే సో ఇది ట్రై చేసి, సో ఈ క్వశ్చన్ ట్రై చేసి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్వాంటి వీడియోస్ ఉన్నాయి, అవి వాచ్ చేయండి. అవి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.